హాయ్ గాయస్, మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. అది మీకు కూడా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్ ఒకడు గుంటూరులో చదువుతున్నాడు. చదువుకుంటున్నావు, చదువు అయిపోయిన తర్వాత ఏం చేస్తామని అడిగితే, హైదరాబాద్ వస్తాను, ఏదన్నా కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతాను, 3 monthsలో కోచింగ్ కంప్లీట్ చేసి జాబ్ కొడతాను భయ్యా అని చెప్తున్నాడు వాడు. ఎందుకు చెప్తున్నానంటే, హైదరాబాద్లో జాబ్ రావాలంటే ఫస్ట్ అదృష్టం ఉండాలి. ఇక ఒక మాట చెప్పాను, నువ్వు ఏదైనా కోచింగ్ నేర్చుకుంటూనే, లైక్ ఎడిటింగ్, మార్కెటింగ్, రెండే కాదు ఇంకా చాలా ఉన్నాయి నేర్చుకుందుకు. మనకి జాబ్ రాకపోయినా నువ్వు అది ఉంది, నీకు ఆ పని చేతిలో ఉంది కాబట్టి నువ్వు నెలకి ఎంతన్నా సంపాదించు అన్నట్టు నేను అడిగి చెప్పా. అడిగనే కాదు, మీకు కూడా కొత్తగా హైదరాబాద్కు వచ్చే వాళ్ళకు కూడా నేను అదే చెప్తాను. పెద్ద పెద్ద హోప్స్ పెట్టుకుని అయితే రావద్దు భయ్యా. ఇంట్లో మా ఊర్లో ఒకడు జాబ్కి వచ్చాడు, వాడు జాబ్ చేస్తున్నాడు, నెలకి 1,50,000 సంపాదిస్తున్నాడు, నాకెందుకు రాదు జాబు. ఇంత లేదు భయ్యా. డైలీ నేను చూస్తున్నా. నేను ఉండేది జూబ్లీ హిల్స్లో, మాకు పక్కనే కృష్ణానగర్ ఉంటుంది. ఎంతో మంది చేతిలో ఫైల్స్ పట్టుకుని, లేకపోతే సినిమాల ఫీల్డ్లోకి వచ్చి సినిమాల్లో ఛాన్స్ కొట్టడానికి ఫైల్స్ కానీ ఆ స్క్రిప్ట్ పేపర్లు కానీ పట్టుకుని తిరుగుతుంటే మాకు చాలా బాధేస్తూ ఉంటుంది. లిటరల్లీ వాళ్ళు ఇంటికి వెళ్ళలేరు, వేరే పని చేయడం కూడా రాదు. ఎంతో కొంత సంపాదించుకుందాం, ఇంటికి ఎంత పంపుదాం అనే ఆలోచనతోనే రండి. ఫేటు బాగుంటే గనక వస్తుంది. మళ్ళీ మీరు ఆశలు పెట్టుకుని అది రాక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంత వద్దు కదా, ఇంత వేస్ట్ కదా పెట్టుకుని. సో ఆలోచించుకోండి ఒకసారి.